హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్ పల్లవి తెలుగు వ్లాగ్స్ ఇన్ కెనడా. ఈరోజైతే అందరూ శివరాత్రి ఎలా చేసుకుంటున్నారు నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా పింక్ చేయండి. ముందుగా అందరికీ అయితే శివరాత్రి శుభాకాంక్షలు అండి. ఈ శివరాత్రికి మీకు అందరికీ కోరిన కోరికలు తీరాలి అని, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే కెనడాలో ట్యూస్డే చేసుకున్నామండి. అంటే ట్యూస్డే వెనస్డే 2 డేస్ కూడా చేసుకోవచ్చు అని చెప్పారు. సో మేమైతే ట్యూస్డే చేసుకున్నాము. టెంపుల్స్లో కూడా కొన్ని టెంపుల్స్లో ట్యూస్డే చేస్తున్నారు అని చెప్పేసి, ఇంకా మేమైతే మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా టెంపుల్కి వెళ్ళామండి. మార్నింగ్ అయితే పెద్దగా రష్ లేదు, కానీ ఈవినింగ్ అయితే చాలా చాలా రష్గా ఉంది టెంపుల్. ఇంకా మనకి ఇండియాలో కూడా ఇంతే కదా, శివరాత్రి అంటే టెంపుల్స్ చాలా బిజీగా ఉంటాయి డే టైమ్స్ అండ్ ఈవినింగ్స్ కూడా. సో మేము కూడా అలాగే ఈవినింగ్ అయితే వెళ్ళాము టెంపుల్కి. మార్నింగ్ ఏంటంటే మాకు మా బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు. సో ఈవినింగ్ వాడిని తీసుకొని వెళ్దాము మళ్ళీ అని చెప్పేసి ఈవినింగ్ వెళ్ళాము. మేమైతే శివరాత్రికి నేను ఎవ్రీ శివరాత్రి ఫాస్టింగ్ అయితే చేస్తానండి. అంటే ఫ్రూట్స్ అవి తీసుకుంటూ అలా ఆగగలిగినంతసేపు నైట్ అయితే ఇంకా మెలకువగా ఉండడము, అట్లీస్ట్ 12 వరకు అయితే నేను ట్రై చేస్తాను పక్కాగా. ఇక్కడైతే చూసారా అసలు ఎంత పెద్ద టెంపులో ఇది. మంచిగా శివలింగాన్ని అయితే ఇలా వాటర్తో చేశారండి. ఇంకా ముందైతే ఇలా స్నో పెట్టారు, లైక్ మంచిగా ఇలా అయితే చేశారు. అసలు చాలా చాలా బాగుంది. ఇది టెంపుల్కి ఏంటంటే ఎంట్రన్స్లోనే ఇలా మంచిగా డెకరేషన్ అయితే చేశారండి. అసలు నాకైతే చాలా బాగా అనిపించిందండి శివలింగం అలా చూస్తే. కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనం షూస్ అవి తీసి లోపలికి వెళ్ళడానికి అయితే ఇలా పెట్టారు. అసలు చాలా అంటే చాలా పెద్దగా పెట్టారండి. మామూలుగా ఏంటంటే టెంపుల్స్లో బాగుంటుంది, ఇక్కడ కూడా బాగా చేస్తారు పూజలు అవి. బట్ ఇక్కడ ఈ క్రౌడ్ ఎక్కువగా రావడము వీళ్ళకి ముందే ఐడియా ఉన్నట్టుంది. నేనైతే శివరాత్రికి ఎప్పుడు ఈ టెంపుల్కి రాలేదు, ఇదే ఫస్ట్ టైం నేను రావడము. మంచిగా అయితే ఇలా అంతా పెట్టేశారు. ఈవెన్ కార్ పార్కింగ్ దగ్గర కూడా చాలా పెద్దగా పార్కింగ్ చేయడానికైతే ఎక్కువ పార్కింగ్ లాట్స్ వచ్చేలాగా చేసి పెట్టారండి ఆల్రెడీ. నేను బయటికి వెళ్ళేటప్పుడు అది కూడా చూపిస్తాను. ఇంకా లోపలికి అయితే ఎంట్రన్స్ అయితే ఇది. ఆ ముందంతా మంచిగా లైన్స్ ఒక 4 లైన్స్ అలా రావడానికి, మనం మంచిగా టెంపుల్స్లో అయితే ఉంటుంది కదా ఇట్లా 3-4 లైన్స్ ఇట్లా రౌండ్స్గా క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు అయితే సెటప్ చేస్తారు కదా, అలా కూడా సెట్ చేసి ఉంచారండి. ఇంకా లోపలైతే బాగా భజనలు అవి చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది ఇంతమంది జనాలు, ఎస్పెషల్లీ శివరాత్రి కదా. మంచిగా మనం ఎవరైనా ఇంకా ఇట్లా పూజలు చేసేవాళ్ళు, జాగరణ చేసేవాళ్ళు, వాళ్ళకైతే చాలా చాలా బాగుంటుంది. ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే వస్తుందండి. ఇంకా మార్నింగ్ అయితే ఇంట్లో పూజ చేసుకున్నాము, మళ్ళీ ఈవినింగ్ కూడా ఇంట్లో పూజ చేసుకొని ఇలా టెంపుల్కి అయితే వచ్చాము. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇలాంటి స్పెషల్ డేస్ ఇంత బాగా సెలబ్రేట్ చేస్తుంటే, ఎస్పెషల్లీ శివరాత్రి ఇలా చాలా బాగా అనిపించిందండి. ఈవినింగ్ ఏంటంటే అందరూ జాబ్స్ అయిపోతాయి, కొంచెం ఫ్రీగా ఉంటారు కదా. ఇక్కడ మార్నింగ్ కంటే నేను నోటీస్ చేసింది అయితే కెనడా ఇలాంటి కంట్రీస్ ఈవినింగ్ అయితే బాగా క్రౌడ్ ఉంటుందండి. ఎందుకంటే పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేస్తారు, కాలేజ్లు అయిపోతాయి, జాబ్స్ చేసే వాళ్ళకి ఈవినింగ్ అయితే ఫ్రీ ఉంటారు కదా. దానివల్ల అయితే ఇంకా ఈవినింగే ఎక్కువ బయటకు వస్తారు. చూసారా ఈ డెకరేషన్ ఎంత బాగా చేశారు అండి. అసలు చూడడానికి అయితే 2 కళ్ళు చాలవు, అంత బాగా అయితే డెకరేట్ చేశారు. ఇంకా లోపలికి ఇట్లా ఒక లెఫ్ట్ సైడ్లో నేను ముందుగా చెప్పాను కదా, ఇట్లా ఒక 3-4 లైన్స్ అయితే రావడానికి అరేంజ్ చేశారు. ఇంకా మెల్లగా లైన్ కూడా బాగానే ఫాస్ట్గానే క్లియర్ అయింది. బట్ ఏంటంటే మనం అభిషేకం చేసే దగ్గర వాటి దగ్గర అయితే కొంచెము టైం అయితే తీసుకుంది. ఇక్కడ భజనలు చేస్తున్నారు రైట్ సైడ్లో, మంచిగా కూర్చొని ఇట్లా ధ్యానం చేసేవాళ్ళు దేవుడి దగ్గర ఇలా అంతా కూర్చొని మంచిగా పూజలు చేసుకుంటున్నారు. ఇంకా ఇలానే మేము ఈ లైన్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన తర్వాత మాకైతే ఒక 1/2 అవర్ టు 1 అవర్ మధ్యలో అయితే పట్టిందండి అభిషేకం చేసుకొని బయటికి రావడానికైతే. చాలా బాగా అనిపించింది అసలు. ఇంత మంచిగా ఇంతమందిని చూడడము, ఇంత ప్రశాంతంగా. ఈ లైన్స్లో కూడా వచ్చేటప్పుడు ఏంటంటే అందరూ ఇంకా దేవుడి నామాలు అలా చేపించుకుంటూనే వచ్చారు. మేము వెళ్ళే దారిలో ఏంటంటే ఇలా శివలింగం ఉంది, మంచిగా పాలు పోసి అందరూ ఇట్లా వాలంటీర్స్ కూడా చాలా మంది ఉన్నారు. చాలా బాగా అంటే మరీ తోపులాట కూడా ఏం లేదండి, చాలా ప్రశాంతంగానే చక్కగా అందరికీ వెళ్ళేటప్పుడు పాలిస్తున్నారు. అవి మంచిగా అభిషేకం చేసుకొని దాని తర్వాత వాటర్ ఇచ్చారు.
అభిషేకం చేసుకొని ఇదేమో టెంపుల్ లో ఇలా విగ్రహాలైతే ఉన్నాయి. అమ్మవారివి, సరస్వతీదేవివి, కాళికామాత అండ్ సాయిబాబా ఇలా విగ్రహాలైతే పెట్టారండి. చాలా బాగా అనిపించింది. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఈ ముందుకొచ్చేసి ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ మెయిన్‌లో ఏంటంటే ఎంట్రన్స్‌లో మంచిగా అందరు దేవుళ్ళు ఉన్నారండి. మీకు చూపిస్తాను. చాలా బాగా డెకరేట్ చేస్తారు అమ్మవార్లని, స్వాముల్ని కూడా. ఇదైతే ఆంజనేయ స్వామి విగ్రహము. ఇంకా అలాగే మెయిన్ ఈ ముందొచ్చేసి అమ్మవారు దుర్గామాత అండ్ వినాయకుడు, శివుడు ఇలా అందరు దేవుళ్ళు ఉంటారండి. యాక్చువల్‌గా ఏంటంటే ఇది మల్టీ టెంపుల్ లాగా అనమాట. సో అందరు దేవుళ్ళు ఉంటారు. ఇంకా దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ మంచిగా భజన చేసుకుంటున్నారండి. అవి కూడా కొన్ని రా క్లిప్స్ అయితే పెడతాను, చూసేయండి. అలా మంచిగా దర్శనం చేసుకొని అయితే ఇంకా బయటకు వచ్చామండి. ఇక్కడ ఏంటంటే కింద డౌన్ స్టేజ్‌లో భోజనాలు పెడుతున్నారు అని చెప్పేసి అంటే కిందకి వెళ్ళాము. మేమైతే ఆ రోజు నేను మా హస్బెండ్ ఇద్దరం కంప్లీట్‌గా ఫాస్టింగ్ ఉన్నాము. బట్ మా బాబు అయితే తింటాడు కదా! వాడికి కొంచెం ప్రసాదం పెడదాము అని చెప్పేసి తర్వాత కిందకైతే వెళ్ళాము. ఇక్కడ ఫుడ్డు, ప్రసాదాలు ఏంటంటే ఇంకా అన్ని చోట్ల అంటే కిందేమో భోజనాలు అవి పెడుతున్నారు. అండ్ బయటికి వెళ్ళేటప్పుడు ప్రసాదాలు అవి ఇస్తున్నారు, ఫ్రూట్స్ అవి. ఇంకా కంప్లీట్‌గా బయటికి వెళ్తే కూడా టీ అండ్ బ్రెడ్ ఏదో సర్వ్ చేశారు. ఇక్కడ అసలు వాలంటీర్స్ ఎంతమంది ఉన్నారో అండి. చాలా బాగా అనిపించింది నాకైతే. మంచిగా అసలు ఎందుకంటే ఇంతమందికి సర్వ్ చేయడం అంటే చాలా మంది సపోర్ట్ అయితే కావాలి కదా! ఇక్కడ చాలా బాగా చేస్తున్నారండి హెల్పింగ్ అంతా కూడా. ఏదన్నా కావాలి అని అన్నా ఇంకా మనకి ఇలా స్టార్టింగ్ ఎంట్రన్స్‌లోనే ఇలా ప్లేట్స్, స్పూను, టిష్యూస్ అయితే పెట్టిస్తున్నారు. అండ్ కొంచెం ముందుకెళ్తే ఇక్కడ 2 సెక్షన్స్ ఉన్నాయి, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. మమ్మల్ని అయితే ఇట్లా రైట్ సైడ్‌కి వెళ్ళమన్నారు. ఇక్కడ ఏంటంటే రవ్వ ప్రసాదం ఉంటుంది కదా! నేనైతే అదే అనుకున్నాను, రవ్వ ప్రసాదము అండ్ కొన్ని ఫ్రూట్స్, గంగిరెక్కాయలు, చిన్న గంగిరెక్కాయలు అయితే పెట్టారు. అలాగే ఇక్కడ ఏంటంటే కొంచెం ముందుకెళ్తే ఒక 3 కర్రీస్, రైస్ అండ్ పూరి అయితే పెట్టారు ఆ రోజు. ఒకటేమో మలై కోఫ్తా లాగా అనిపించింది, ఒకటైతే పన్నీర్ కర్రీ, ఇంకోటేమో ఆలూ సబ్జీ, దాంతోపాటు పూరీలు కూడా పెట్టారు. ఫుడ్ కూడా మంచిగా అన్లిమిటెడ్ అండి. ఎంత కావాలంటే అంత పెడుతున్నారు. ఎన్ని వేయాలి అని కూడా అడుగుతున్నారు. ఇంకా మా బాబు అయితే కొంచెం చిన్న బాబే కదా, నేను ఎక్కువైతే తీసుకోలేదు. ఇక్కడైతే మంచిగా ఈ లెఫ్ట్ సైడ్‌లో అందరూ పూరీలు చేస్తున్నారు. వెనక చాలా వాలంటీర్‌గా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఛాన్స్ వస్తే నేను కూడా కంపల్సరీ వెళ్ళి చేయాలి అని అనిపించింది నాకైతే. నాకైతే చాలా ఇష్టం అండి ఈ భజనలు చేసేటప్పుడు ఇలా ఎవరికన్నా హెల్ప్ చేయాలన్నా టెంపుల్స్‌లో. ఇంకా మేమైతే పూర్తిగా కంప్లీట్‌గా బయటకొచ్చాము. అక్కడ బయట టీ అవి ఇస్తుంటే నేనైతే టీ తెచ్చుకున్నాను. నేనైతే కొంచెం ఫ్రూట్స్ అండ్ పాలైతే తీసుకున్నానండి ఈరోజు కంప్లీట్‌గా అట్లా ఎంప్టీ స్టమక్‌తో ఉండలేక. ఇక్కడ ఈ ఎంట్రన్స్‌లో టెంట్ దగ్గరే శివలింగం అవి పెట్టున్నారండి. దానికి కొంచెం ముందుకెళ్తే ఏంటంటే షూస్ వదిలేసి లోపలికి టెంపుల్‌కి వెళ్ళడానికి. మాకు పార్కింగ్ అయితే ఫ్రంట్‌లో దొరకలేదు. మేము ఎక్కడో బ్యాక్‌లో పెట్టాము. 10 మినిట్స్ పట్టింది వెతుక్కోవడానికి. ఇదండి మా శివరాత్రి మేమైతే ఇలా జరుపుకున్నాము. హోప్ మీరందరూ కూడా చాలా బాగా చేసుకున్నారు అని అనుకుంటున్నాను, ఎవరైతే సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే తప్పకుండా నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఎలా జరుపుకున్నారో శివరాత్రి అయితే కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే నా ఛానల్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.